ఫోకస్ పెట్టలేదు. అధికారంలో లేం, గెలిచిన సర్పంచ్లు మన పార్టీలో ఉంటారో ఉండరోనని పంచాయతీ ఎలక్షన్స్ ను సీరియస్ గా తీసుకోలేదు కారు పార్టీ. కానీ రిజల్ట్స్ మాత్రం ఊహించిన దానికంటే బెటర్ గా రావడంతో ఫుల్ ఖుష్ అయ్యారు గులాబీ లీడర్లు. అక్కడితో ఆగిపోకుండా వరుస పెట్టి ఒక్కో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సర్పంచ్లకు సన్మానం చేస్తూ మళ్లీ మనదే అధికారమని భరోసా కల్పిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సర్పంచ్లకు సన్మానం వెనుక పెద్ద ప్లానే ఉందా? కారు దిగిపోకుండా కళ్ళెం వేసే ప్లానా? బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు కేటీఆర్ సన్మానం. 2028లో మనదే అధికారం, అన్ని పనులు చేసుకుందామని హామీ. సర్పంచులకు సన్మానం వెనక బీఆర్ఎస్ స్కెచ్ వేరే ఉందా? సర్పంచులు కారు దిగి వెళ్లిపోకుండా కట్టడి చేసే ప్లానా? ప్రతిపక్షంలో ఉన్నాం, పైగా పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇలాంటి సమయంలోనే పంచాయతీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటే సవాళ్లు తప్పవని పల్లె పోరును పట్టి పట్టనట్లు లైట్ తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో దాదాపు 60% పంచాయతీల్లో సర్పంచులను గెలుచుకోగా 30% పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఈ ఫలితాలను బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేయలేదని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోవడం సర్వసాధారణం. ఈసారి కూడా అలాగే జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలను కాస్త లైట్ తీసుకుంది. కానీ అనూహ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ 60% పంచాయతీలను గెలవగా బీఆర్ఎస్ 30% సర్పంచ్లను గెలుచుకుంది. ఈ ఫలితాలతో గులాబీ పార్టీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఈ ఫలితాలను ఒక కొత్త కోణంలో చూస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమకు అనుకూలమైన ఫలితాలు వచ్చాయని చెప్తోంది. తెలంగాణలో మెజారిటీ సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలవనప్పటికీ గౌరవప్రదమైన సర్పంచ్ స్థానాలు గెలిచామని చెప్తున్నారు కారు పార్టీ నేతలు. గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను తెలంగాణ భవన్ పిలిపించుకుని ప్రత్యేక సన్మానం చేస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్కడితో ఆగకుండా జిల్లాలకు కూడా వెళ్లి తమ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇలా సన్మానం చేయడం వెనక పెద్ద స్కెచ్ ఉందని చర్చించుకుంటున్నారు పార్టీలోని నేతలు. సాధారణంగా సర్పంచులు ఏ పార్టీ మద్దతుతో గెలిచినా తర్వాత అధికార పార్టీలోకి జంప్ అవడం కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు కాంగ్రెస్ లోకి వెళ్తారు అని బీఆర్ఎస్ ఆందోళన చెందుతోందట. అందుకే తమ మద్దతుతో గెలిచిన సర్పంచులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు ఈ సన్మాన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక జిల్లాల్లో కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కూడా తమ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను పిలిపించి పార్టీ కండువా కప్పి వారికి ఘన సత్కారాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ గా గెలిచిన సర్పంచ్లను కూడా ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ సన్మానం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ కు ఏకగ్రీవం అయిన సర్పంచుల దగ్గర ఉప సర్పంచులుగా బీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉప సర్పంచులను కూడా పిలిపించుకుని సత్కారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తమ ఏరియాలో ఉన్న కాంగ్రెస్ సర్పంచులతో కలిసి అధికార పార్టీలోకి ఉప సర్పంచులు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే వాళ్లను తమ తరపున గెలిచిన ఉప సర్పంచులు అనిపించుకుంటున్నారు. అయితే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఇది ఉపయోగపడే విధంగా తమ తరపున సర్పంచ్గా గెలిచిన వాళ్లను తమ పార్టీలోనే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమాల్లో కేటీఆర్ సర్పంచులకు తనదైన శైలిలో దిశానిర్దేశం చేస్తున్నారు. సర్పంచులకు వచ్చే నిధులు ఏ ఎమ్మెల్యే, ఎంపీ నుంచి రావని, డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయని, మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ పార్టీ మారకుండా ముందస్తుగా ధైర్యం నూరిపోస్తున్నారు. అయితే పార్టీ మారాలి అనుకునే వాళ్లు కేటీఆర్ హితబోధతో ఆగిపోతారా, లేక గ్రామ అభివృద్ధి కోసం అంటూ అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారా అన్నది ముందు తేలాల్సి ఉంది.